తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నథింగ్ రాంగ్. మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు. మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందర పెట్టాలి. ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు, వాటర్ అలొకేషన్స్ లేదు, ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందట ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండవది సార్, కేఆర్ఎంబికి కానీ జిఆర్ఎంబికి కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే, ఇది రెండు పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే, ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన 811 టీఎంసీల వాటర్ను రెండు రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు. కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే, కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే, మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ 830 ఫీటే ఉండాలి అని. వాస్తవమే అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిడిఎల్ను 830 నుంచి 850 ఫీట్కు పెంచడం జరిగింది. అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం. కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు దాన్ని బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. పైపెచ్చు అక్కడ ఉన్న